కేసీఆర్ తెలంగాణని నాశనం చేసినంత ఎవ్వరు చేయలేరండి. బ్రహ్మాండమైన సిస్టమ్ ని అడ్మినిస్ట్రేటివ్ పొలిటికల్ సిస్టమ్ రెండింటిని నాశనం చేశాడు కేసీఆర్. ఇంకా మనిషి మారిండా అంటే ఇంకా మారలే. నిన్న జగిత్యాల వచ్చి గంట సేపు మొరిగిపోయిండు గాని ఆ సంజయ్ కుమార్ ఒక మాట అన్నాడా? అక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ కి పోయిండో ఆయన మాట అన్నాడా? చెప్పండి. ఆయన తోటి కూడా టచ్లు ఉన్నాడు. కేసీఆర్ ఈయనకి తెలంగాణ మీద ప్రేమ లేదు, తెలంగాణలో ఒక వ్యక్తి మీద ప్రేమ లేదు. ఈయనకి కుటుంబ సభ్యులు కుటుంబం తప్ప, మేసుడు తప్ప నయా పైసా ఈ ప్రాంతం మీద ప్రేమ లేదు ఈయనకి. ఈయన ఉద్యమం నడిపింది మొత్తం పవర్ కోసమే. మళ్ళీ ఈయన జాతిపితనట. ఏమనంటే వీళ్ళిద్దరికి లాగుల మీద ప్రేమ ఏందో నాకు అర్థం కాదు. ముసలోడికి లాగుల మీద ప్రేమనే, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి లాగుల మీద ప్రేమనే. ఒక లాగుల తొండలంటాడు, ఇంకోటి లాగులు వాలిగేదాకా కొట్టాలంటాడు. కేసీఆర్ చచ్చిపోవాలి, ఎవరు చచ్చిపోవాలని కోరుకుంటలేరు. కేసీఆర్ మాకు ఎంటర్టైన్మెంట్ ఎంతో అంత ఉందంటే పాలిటిక్స్లో నీ వల్లనే ఉంది. నువ్వు 100-100 సంవత్సరాలు బతకాలి, ఇంకెక్కువనే బతకాలి. బీఆర్ఎస్ సావు నువ్వు చూడాలి. బిడ్డ జైలుకు పోయింది చూసినావు, కొడుకు పోయింది కూడా చూడాలి. కేసీఆర్ కొట్లాడుతూనే ఉంటాడట. ఏం అవసరం లేదు కొట్లాడు. 2 ఎయిర్ టికెట్లు నీ కొడుకుకి బిడ్డకి వాపస్ అమెరికా పంపించి ఎయిర్ టికెట్లు కొనిచ్చే దరిద్రం పోతుంది. ఇద్దరు పంపించేస్తే చాలు, తెలంగాణకు పట్టిన దరిద్రం పోతుంది. వాళ్ళకి బిజినెస్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఇప్పించేయి, వాడు సంతోష్కి హరీష్కి ఎకానమీలో పడాయి. 4 టికెట్లు ఇప్పించేయి, దరిద్రం వదిలిపోతుంది తెలంగాణకి. వడ్లు పండిస్తాము, మ్యాక్సిమం పండిస్తాము. నువ్వు పండిస్తలేవురా హౌలే, రైతులు పండిస్తున్నారు. పండించినాక వాళ్ళు పడే తిప్పలేంది ఎప్పుడైనా కళ్ళు తెరిచి చూసినావా దొరా? ఏ పంట కానీ ఆనాడే కోతలతోటే అది వెళ్ళిపోవాలా బయ్యర్ దగ్గరికి. 2014కి వెళ్ళి ఓ పంట మీద ధ్యాస లేదు. ఒక కొత్త పంట ఏంది, రైతులు ఎట్లా ఎక్కువ సంపాదించాలా, ఒక పాలసీ, ఒక 4 అడ్వైజర్లను పెట్టుకొని చేసింది లేదు. ఎఫ్సిఐ కొంటుంది కదా, మనకేంటి? ప్రతి ధాన్యం గింజ నేనే కొంటా. ఒక్క ధాన్యం గింజ కొన్నాడు కాదు ఇది 10 ఏళ్ళల్లో. టోటల్ ఎఫ్సిఐ కొంటే మొత్తం ఎఫ్సిఐ డిపెండెంట్ అగ్రికల్చర్ చేసేసి, మళ్ళీ ఫైనల్ గా ఎఫ్సిఐ నుంచి స్లోగా రెసిస్టెన్స్ వస్తుంటే వరేస్తే ఊరి అన్నాడు. అది కేసీఆర్ పాలన. వ్యవసాయం మీద ఆయనకున్న పట్టు. పల్లె ప్రగతి, చచ్చిపోయిన వాళ్ళకి వైకుంఠ ధామాలు కట్టినట్టు, క్రీడా ప్రాంగణాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనం, ట్రాక్టర్లు. ఇందులో ఒక్కటన్నా స్టేట్ గవర్నమెంట్ నిధులు ఉన్నాయండి? టోటల్ గా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు. సిగ్గుండాలే. ముసలోడికి 72 ఏళ్ళకు కూడా సిగ్గొత్తలేదు. రియల్ ఎస్టేట్ ధరలు పెరిగిపోయినాయి, వ్యవసాయ భూముల ధరలు పెరిగిపోయినాయి. తెలంగాణలో పెరగలేదు, దేశం అంతా పెరిగినాయి. నువ్వు చేసింది ఏం లేదు, నీ కొడుకు బిడ్డ చేసింది ఏం లేదు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 9,000 కోట్ల రూపాయలు ఫీ రీఎంబర్స్మెంట్లు బకాయిలు పెట్టిపోయినావు. ఆరోగ్యశ్రీ 1,500 కోట్ల రూపాయలు హాస్పిటళ్లకు బకాయిలు పెట్టిపోయినావు. ఎప్పుడో బంద్ అయిపోయినాయి. ఆరోగ్యకి బీమా ఇవ్వలేదు, ఫసల్ బీమా ఇవ్వలేదు, నువ్వు పిల్లగాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు. సివిల్ సప్లైస్ లో బాగా స్కాములు జరుగుతున్నాయి అన్నాడు. నీ టైంలోనే జరిగిన అవే మొదలైనవి. నీ ఏజెంటే, నీ కోవర్టే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. రాష్ట్రాలు అప్పుతోటి తెచ్చుకున్న కరెంటు 30 రోజుల 45 రోజుల మీ అండర్స్టాండింగ్ బట్టి ఆనాటికి కట్టేయండి అని ఉంది తప్ప నువ్వు రైతుల దగ్గర వసూలు చేసుకోవాలని ఎక్కడ లేదు, మీటర్ పెట్టాలని ఎక్కడ లేదు. మళ్ళీ అబద్ధాలు మాట. ఈయన పరిపాలన, కేసీఆర్ పరిపాలన. ఖమ్మంలో పత్తి రైతులు మద్దతు ధర కోసం అడిగితే రైతులని చూడకుండా లాఠీ చార్జులు చేసి బేడీలేసి రిమాండ్కు పంపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండే. అది దాడి కాదా? ఆదిలాబాద్ లో ఆదివాసీలు తన భూములు హక్కు కోసం అడిగితే నువ్వు చేసిన ప్రామిసే మళ్ళా ఓడి భూములు ఇచ్చేస్తామన్న పట్టాలు తీసి ఇస్తానడు ఈయన. అన్నడా లేదా అండి? గద్దముక్కడు అన్నడా లేదా? అన్నాడు కదా. ఆ హక్కుల కోసం వాళ్ళు అడిగితే మహిళల్ని అని కూడా చూడకుండా చీరలు లాగి కొట్టించారు, అఘాయిత్యాలు చేయించండి. తెలంగాణలో అకాల వర్షాలతో పంట నష్టం జరిగి ఎంతో మంది రైతులు దెబ్బతిని నష్టపరిహారం అందక ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ కనీసం వారిని పరామర్శించకుండా, ఫసల్ బీమా పెట్టకుండా ఈయన ఏదో టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ అని పెట్టి పంజాబ్లకు పోయి చెక్కులు పంపిణీ చేసింది. అడ్వకేట్ దంపతులు రోడ్డు మీద పొడిచి నరికి చంపిరు మీ టీఆర్ఎస్ వాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఏడ కూడా చెరుకు పంట కనబడకుండా చేసిన ఘనత ఇది. ఉత్తర తెలంగాణకు సంబంధించిన చెరుకు ఫ్యాక్టరీలన్నీ మూపించేసి చెరుకు పంట కనబడకుండా చేసిన ఘనత వాళ్ళందరూ వారేస్తారు. ఈయనట చూసి మళ్ళీ ఈయన ఓటేయాలన్నట. మళ్ళీ ఈయన ఓటేసి అతీక్ అహ్మద్లు, నిజాం పాలన ఇవి వాపసు తీసుకుంటారు తెలంగాణ ప్రజలు.